So anyhow, good afternoon to everyone. Today we would like to concentrate. So unit number 2. Unit number 2, of course. Unit number 1 లో కొంత డేటా ఇక్కడ మళ్ళా రిపీట్ అయింది. రిపీట్ ఏమైందంటే ఫర్ లూప్ ఈజ్ రిపీటెడ్, వైల్ లూప్ ఈజ్ రిపీటెడ్. ఓకే, వన్ మూమెంట్ ప్లీజ్, ఎందుకంటే కొంతమంది డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది. నేను అందరినీ మ్యూట్లో పెట్టేస్తాను. సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చివరిలో అడుగుతాను, మీరు నాకు రెస్పాండ్ అవుతారు. ఓకే, సో హియర్ సో ద లూపింగ్ స్ట్రక్చర్స్ హ్యావ్ బీన్ రిపీటెడ్. సో ఇక్కడ గమనించండి, డెఫినెట్ ఫర్ లూప్, డెఫినెట్ ఇటరేషన్ ఫర్ లూప్ అని మళ్ళీ రిపీట్ చేశారు. ఇది మొన్న చూసినట్టున్నాం మనం. ఫార్మాటింగ్ టెక్స్ట్ ఫర్ అవుట్పుట్ ఆల్రెడీ అనేది ఆల్రెడీ చెక్ చేసాం మనం. ఇది అలాగనే ఈ సెలక్షన్ కూడా మళ్ళా వచ్చింది, గమనించండి. సెలక్షన్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ కండిషనల్ ఇటరేషన్, వైల్ లూప్. ఇంతవరకు మనకి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో ఉంది. ఫస్ట్ యూనిట్ లో ఉన్నా కానీ ఎందుకు రిపీట్ చేశారో తెలియదు. వీ హ్యావ్ రిప్రజెంటెడ్ టు యూనివర్సిటీ. మీ సిఎస్సికి, సిఎస్ కాదని సైబర్ కాదు కానీ సిఎస్సికి సంబంధించి ఫస్ట్ లో మీకు ల్యాబ్ కూడా లేదు దీనికి. తర్వాత రివైజ్ చేసి పంపించాడు. ఆ రివిజన్ లో మనకి దీన్ని ఎలిమినేట్ చేయకుండా ఇచ్చాడు. సరే, ఓకే, హవెవర్ ఇచ్చాడు కాబట్టి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే వై వీ హ్యావ్ టు డిస్కస్ వన్ మోర్ టైమ్ రిగార్డింగ్ టు దోస్ స్ట్రక్చర్స్. మళ్ళా స్ట్రక్చర్స్ ఎక్కడ డిస్కస్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ ది స్ట్రక్చర్స్ వీ వుడ్ లైక్ టు డిస్కస్ ద ప్రోగ్రామ్స్. ఆల్రెడీ స్ట్రక్చర్స్ మనకు తెలుసు, ప్రోగ్రామ్స్ ని మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. అయితే నేను ఫస్ట్ అసైన్మెంట్ కానీ సెకండ్ అసైన్మెంట్ కానీ నేను కరెక్ట్ చేసేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, ఎక్కువ శాతం మంది ఇండెంటేషన్ ఫాలో అవ్వాల. ఫర్ లూప్స్ రాసేటప్పుడు అంటే మీరు ఫర్ లూప్ లో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంది, ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. ఒకసారి ఆ ప్రోగ్రామ్ రాస్తాను. ఇక్కడ 1 తర్వాత 1 -1 ఇలాంటి ట్రయాంగిల్స్ జనరేట్ చేసేటప్పుడు ఫర్ లూప్ రాస్తున్నారు. ఫర్ లూప్ ఎలా రాస్తున్నారు మీరు? సో ఓకే, లేకపోతే ఇది ఓపెన్ చేస్తాను, ఒక నిమిషం. సో లెట్ మీ ఓపెన్ ఎంఎస్ పెయింట్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గివ్ యూ ది ఎక్స్ప్లెనేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ హియర్. సో ఒకసారి గమనిద్దాం. ఎలా రాస్తున్నారంటే మీరు ఈ టైప్ లో రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అలా రాయకూడదండి. అలా రాస్తే అంటే మీరు మీ కంపైలర్ ఇంటర్ప్రెటర్ లో బాగానే రాసి ఉండొచ్చు. ఇంటర్ప్రెటర్ లో రాయకపోతే మీకు అవుట్పుట్ రాదు. కానీ మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇంటర్ప్రెటర్ కి సంబంధించి మనం ఏం చెప్పలేం కదా, అక్కడేమి మనకు ఉండదు కదా. మనం ఏమైతే పేపర్లో రాస్తాం అదే కదా ఫైనల్ ఎదురు. సో కాబట్టి మీరు పేపర్లో రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు? సో ఫర్ సమ్ ఐ ఇన్ a range of something like this, a range of 1 to some n or something. ఇది ఓకే, ఇది ఎట్లయినా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఇండెంటేషన్ కోసం మాట్లాడుతున్నాను. కోలన్, ఇక్కడ కోలన్ పెడుతున్నారు. మళ్ళీ సెకండ్ ఫర్ కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తున్నారు. ఇలా స్టార్ట్ చేయకూడదు కదా, సెకండ్ ఫర్ లూప్ ఇక్కడ స్టార్ట్ చేయకూడదు కదా యాక్చువల్గా. యాజ్ ఫర్ యాజ్ పైథాన్, సో ఫర్ జే ఇన్ అని చెప్పేసి రేంజ్ ఆఫ్ ఓకే, ఇక్కడ కండిషన్ బాగానే రాస్తున్నారు. 1, సో i+1 ఇక్కడ కండిషన్ బాగానే రాస్తున్నారు. కోలన్ కండిషన్ బ్రహ్మాండంగా రాస్తున్నారు. దాంట్లో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ టైప్ లో రాయటం కరెక్ట్ కాదు కదా. దిస్ లూప్ మస్ట్ బి దేర్ అట్లీస్ట్ హియర్, అక్కడ ఉండాలి. మరి లోపల రాసేది అంటే లోపల మళ్ళీ ప్రింటింగ్ కోసం వెళ్తున్నారు. ఏమైనా ప్రింటింగ్ వెళ్తున్నారు? నేను జనరల్ గా రాస్తున్నాను. ఏమైనా ప్రింటింగ్ వెళ్తున్నారు? పైన ఎక్కడో సమ్ p=1 అని చెప్పి తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడే రాస్తున్నారు. సో ప్రింట్, సో p అని చెప్పేసి రాస్తున్నారు. సో p సో -p అని చెప్పేసి అప్డేట్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళా ప్రింట్, సో ప్రింట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్. మరి ఇదంతా కరెక్టా? కాదు. సి ప్రోగ్రామ్ అయితే నో ప్రాబ్లం, ఇలా రాస్తే ఇబ్బంది లేదు. కానీ ఇది పైథాన్ ప్రోగ్రామ్ కదా. పైథాన్ ప్రోగ్రామ్లు ఇవన్నీ ఎక్కడ ఉండాలి? How you have to write this particular Python program. This particular Python program should be written by you something like this. All these things will be there here, and this statement will be existed here. ఇలా ఉండాలి కదా. అంటే ఇక్కడ పైథాన్ లో ఇక్కడ దేనికి స్టార్ట్ అయి ఉన్నట్లయితే
సో దాని తర్వాత కొంచెం లోపలికి నెట్టేసి ఇవన్నీ కూడాను ఒక ఇండెంటేషన్ లో ఉన్నట్టు, ఇవన్నీ కూడా ఒక ఇండెంటేషన్ లో ఉన్నట్టు. ఈ ఇండెంటేషన్ ఫాలో అవ్వకుండా మీరు ప్రోగ్రామ్ రాస్తే దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ సంగతి చెప్తున్నారు. ఫైనల్ ఎగ్జామినేషన్ లో మీరు పేపర్ మీద రాస్తారు కానీ సాఫ్ట్ కాపీ అలౌ చేయరు అక్కడ. అంటే మీరు సిస్టమ్ తీసుకొచ్చి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారంటే అవ్వదు అక్కడ. మీకున్న ఐడియా మొత్తం పేపర్ మీద పెట్టాలి. ఈ పేపర్ మీదలో ఇండెంటేషన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. చాలా మందికి ఈ పర్టికులర్ రిమార్క్ ఇచ్చినట్లున్నాను. ఇండెంటేషన్, పైథాన్ హ్యాస్ టేకెన్ సమ్ ఇండెంటేషన్, చాలా ఇంపార్టెంట్ అది అని చెప్పేసి మాట్లాడినట్టున్నాం. సో కాబట్టి ఫర్దర్ గా ఈ ప్రాబ్లం లేకుండా చెక్ చేసుకోండి అసైన్మెంట్స్ లో. ప్లీజ్ ట్రై టు చెక్అవుట్ వితౌట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేను మళ్ళా రిక్వైర్ చేయను. ఈసారి ఇటువంటి ప్రాబ్లం ఏదన్నా వస్తే, అంటే ఈ టైప్ లో కాకుండా నేను ఇందాక చూపించిన విధంగా వస్తే 0 పెట్టేస్తాను. ఈ అసైన్మెంట్ కి మార్కులు ఇవ్వను. ప్లీజ్ రిమెంబర్. ఓకే, హ్యావ్ ఎవర్ అది ఒకసారి గుర్తులో పెట్టుకోండి, మైండ్ పెట్టుకోండి. సో అలా ప్రాబ్లం రాయండి. సో ఇక్కడ గమనిద్దాం. ఈ ప్రాబ్లం తర్వాత చేద్దాం. ఈ ప్రాబ్లమ్ అట్ ది ఎండ్ చేద్దాం. టైం చూసుకొని ఎండ్ లో చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. టైం చూసుకొని లాస్ట్ లో చెప్తాను ఇది. సో అబ్జర్వ్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2, write a program to find the factorial of a given number. ఓకే, నేను సో గివెన్ నెంబర్ ఫ్యాక్టోరియల్ చెప్తాను, ఆ తర్వాత ప్రైమ్ కూడా చెప్తాను. మీకు వేరే ప్రాబ్లమ్స్ మీకు సేమ్ ఇవే, కాకపోతే వేరే ప్రాబ్లమ్స్ మీకు అసైన్మెంట్ కింద ఇస్తాను. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ నెంబర్, సో లెట్ మీ సే ద నెంబర్ విల్ బి n. సో if n will be equal to 0, factorial equal to 1. If n will be equal to 0, factorial will be equal to 1. If n is less than 0, so error, there is no factorial. Okay, this is error. So could not be identified. Error కాకుండా మనం ఏం చేయాలంటే could not identify factorial for negative numbers అని రాస్తాం. If n is greater than 0, then we have to identify n into, so n minus 1 into, so n minus 2 into, n minus 2 into, so and so on into, సో 2 into 1. ఇది ఫ్యాక్టోరియల్. అంటే మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, నెగిటివా కాదా చెక్ చేయాలి ఫస్ట్. నెగిటివ్ కాకపోతే ఈక్వల్ టు 0నా కాదా చెక్ చేయాలి సెకండ్. అంటే మీకు నేను అనుకోవటం సి ప్రోగ్రామింగ్ ఎలా చెప్పి ఉంటానంటే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అనగానే ఫర్ i ఈక్వల్ టు 1 to n అని చెప్పి స్టార్ట్ చేసి అక్కడ కనిపిస్తూ ఉంటారు. అక్కడ నెగిటివ్ వాల్యూ ఇస్తే ఆన్సర్ ఉండదు, 0 ఇస్తే ఆన్సర్ ఉండదు. కాబట్టి యూ నీడ్ టు చెక్ ద 3 కండిషన్స్ హియర్. ఫస్ట్ కండిషన్ ఇస్, this is the first condition going for negative, this is the second condition going for 0, this is greater than 0. Here we have to identify a particular loop. ikkada oka loop rayalsi untundi. Okay, so these are the 3 test cases which we have to consider while writing Python program. C lo aithe test cases chepparu, Python lo compulsory test cases cheppali. Python create chestundi test cases ni evaluate cheyadam kosam. Okay, so okay, let me open this one and write a particular program for you. File, new file. Then కొంచెం చిన్న చేస్తాను, మీ స్క్రీన్స్ కొంచెం చిన్నవి కాబట్టి కనిపించడం ఇబ్బంది అవుతుందేమో. లెట్ మీ మేక్ ఇట్ సమ్వాట్ స్మాలర్. ఇది కూడా చిన్న చేస్తాను, స్క్రీన్స్ కొద్దిగా చిన్నవి కదా, మొత్తం ఒకే చోట కనిపించడం కోసం. ఓకే, లెట్ మీ రైట్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్. లెట్ మీ సేవ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫస్ట్. సో ఎక్కడ సేవ్ చేస్తున్నాం అంటే నా సిస్టంలో డీలో పైథాన్ 20, ఇక్కడ సేవ్ చేస్తున్నాం. fact.py. కొంతమంది ఇంకొక చిన్న విషయం అండి, కొంతమంది ఏం చేశారంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పకుండా మీరు సో లూప్ వ్యాలిడేషన్ లూప్ అని చెప్పేసి ఏజ్ 18 అని చెప్పేసి ఇచ్చారు. దానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడారు. అంటే యూ హ్యావ్ కాపీడ్ ఫ్రమ్ ఇంటర్నెట్ నుంచి అవ్వచ్చు, లేదా మీ సీనియర్స్ దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడ చోట మీరు సో కాపీ చేశారు. అలా చేయొద్దండి, మీకు వచ్చినంత వరకు చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, నేను కన్సిడర్ చేస్తాను ఫైనల్ గా మీకు మార్కులు ఇచ్చేటప్పుడు. ఇక్కడ ఒకవేళ తక్కువ మార్కులు ఇచ్చినా మీరు జెన్యూన్ గా చేస్తే ఫైనల్ మార్కులు ఇచ్చేటప్పుడు కన్సిడర్ చేస్తాను. ఓకే, కాపీ చేశారని అర్థమైతే సమస్య లేదు, ఆ నంబర్స్ మొత్తం కూడా సపరేట్ చేస్తాను నేను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ లో కూడా చెక్ చేసుకోండి, కాకపోతే మీ ఓన్ లాజిక్ రాయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ఐడ్ లైక్ టు టేక్ n ఇంటీజర్ గా తీసుకోవాలి. ఇన్పుట్ ఆఫ్, సో ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ తీసుకుంటున్నాం. Then what we are supposed to do, we have to check that 3 conditions must be checked. First one, if n is less than 0,
less than 0, sorry, less than 0, ఒకవేళ ఇది ట్రూ అయినట్లయితే then what shall we have to do here? We would like to print, so not possible to calculate factorial of negative numbers, okay, something like that. ఓకే, ఆల్రెడీ మనకి ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది, బిల్ట్ ఇన్ ఫంక్షన్ కూడా ఉంది, జీసీడీ కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. ఉన్నప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. ఎల్స్ ఇది కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ది కేస్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ది కేస్, సెకండ్ కేస్ ఏంటి, సెకండ్ టెస్ట్ కేస్ ఏంటి, ఎల్స్. సో ఓకే, ఎల్స్ ఇఫ్ కదా, ఎల్ ఇఫ్, సో వాట్ ఈస్ దట్ సెకండ్ కేస్, ఎన్ విల్ బి ఈక్వల్ టు 0, exactly equal to 0 అయితే printf, print factorial of n is equal to 0, sorry 1, sorry 1, factorial of 1 equal to n equal to 1, factorial of 0 equal to 1. Otherwise, if it is not also correct, so then what else? We like to go ahead for performing some kind of operations here. What are those operations? First of all, we'd like to take some factorial is equal to 1. Then secondly, we'd like to start our work right away from, so for lo start chesina parvaledu, ledu while lo start chesina parvaledu, I in RA in the range of 1 comma n plus 1. So then what we are supposed to do, f equal to f into equal to, so I, అంటే దాని మీనింగ్ ఏంటంటే f equal to f into I అన్నది మీనింగ్ అన్నమాట. ఫైనల్ గా సో ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n is factorial of n, so factorial of n is equal to, okay, comma f, okay, that's all. There is the matter. Okay, ఇది ప్రాబ్లం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ సేవ్ దిస్ వన్ అండ్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. వాట్ ఇస్ దట్? ఈక్వల్ టు పెట్టలేదు, అది ప్రాబ్లం. ఇక్కడ ఈక్వల్ టు పెట్టలేదు, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, n వాల్యూ ఈక్వల్ టు -2, నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెగటివ్ నెంబర్. ఓకే, ఫస్ట్ అవుట్పుట్ అది, ఫస్ట్ టెస్ట్ కేస్. రెండవది, సో n ఈక్వల్ టు 0, so factorial of 0 is equal to 1. Second test case. Third test case, factorial of some 6, so 720. Okay, test case 1 has been passed, it is okay. Test case 2 kuda okay, test case 3 kuda okay. So kabatti meer rasina problem, so it is working properly. Okay, these are the different test cases which we have. Okay, in this way we'd like to calculate factorial using our own program, not exactly from the built-in function. Okay, ఒకసారి ఈ వీడియోని గో త్రూ అయితే మళ్ళీ మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం, ఎందుకంటే టైము అప్పటికే 15 minutes గడిచిపోయింది. ప్రైమ్ నెంబరా కాదో చెప్పమంటున్నారు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్ అని చెప్పి చెప్పమంటున్నారు. సో ప్రైమ్ అంటే మీనింగ్ ఏమంటే ఏ నెంబర్ విచ్ డస్ హ్యావ్ ఓన్లీ 2 divisors. ఓకే, సో నెంబర్ విచ్ కుడ్ హ్యావ్ ఓన్లీ 2 divisors, రెండే 2 divisors ఉన్నట్లయితే ఆ డివిజర్స్ ఏంటి, ఆ 2 divisors ఏంటి, సో 1 and itself. సో 1 ఫాలోడ్ బై ఇన్పుట్ n అనుకున్నట్లయితే n, ఆ 2 మాత్రమే ఉండి ఉన్నట్లయితే దాన్ని సో ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి చెప్తారు. ప్రైమ్ నెంబర్ రాయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, మనమైతే బేసిక్ మెథడ్ నే ఫాలో అవుతాం. ఓకేనా? సో రైట్ ఏ ప్రోగ్రామ్, దీన్ని అక్కడ కాపీ చేద్దాం, సో లెట్ us copy this particular thing here. Okay, let me save this one with another name, so prime, okay, prime.py. Okay, now let us see.
So our program will be seems like this. Okay, write a program to find the given number is a prime or not. This is the problem, and n will be taken as input. It could be okay. So prime number kada kanukovalante it must be always positive. It must be always positive. Positive ayi undali, and it must be always greater than 1. Greater than 1. ఎందుకంటే ఒకటి ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ ఉంటుంది కాబట్టి కుదరదు. ఓకే, 1 ఉన్న లేకపోతే పర్లేదు, గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. కాబట్టి ఇఫ్ n is less than or equal to 0, not possible to calculate, not possible to identify as prime, not possible to identify as prime. ప్రైమ్ నెంబర్ కింద ఐడెంటిఫై చేయడం కుదరదు. ఎందుకంటే నెగిటివ్ కానీ 0 కానీ ఉంటే సో అక్కడ అప్డేట్ చేయడానికి కుదరదు. లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇలా లేదనుకుందాం, ఎల్స్ వుడ్ లైక్ టు పర్ఫార్మ్ అవర్ వర్క్. ఇక్కడ మన వర్క్ మనం పర్ఫార్మ్ చేయాలి, మిగతా అంతా మనకు అవసరం లేదు. గమనించండి, ఎల్స్ వుడ్ లైక్ టు పర్ఫార్మ్ అవర్ వర్క్ హియర్. సో ఇక్కడ let me declare one variable divisor equal to 0. A divisors 11 అనుకుంటున్నాను. So for I in the range of 1 to n plus 1, so 1 comma n plus 1 అంతవరకు తీసుకుంటున్నాను. So we need to identify whether divisor will be there properly or not. Okay, so divisor ఎలా కనుక్కుంటారు? So if మనకి ఇది అవసరం లేదు, యాక్చువల్గా ఓపెన్ parenthesis అవసరం లేదు. If n modulus of I will be equal to 0, if this condition will be true, మరి మాడ్యులస్ కదా మనకి డివిజన్ వచ్చేది. సో డివిజన్ కనుక్కోవాలంటే సో క్రింద మనకి రిమైండర్ 0 ఉండాలి. ఇది అయినట్లయితే డివిజన్ ఈక్వల్ టు డివిజర్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ ప్లస్ లేవు, ప్లస్ అనే ఆపరేషన్ లేవు. ఓకేనా? In this way, we have to identify divisors. Divisors identify చేస్తాం. After the completion of, so it could be iterated for number of times. After completion of this particular loop, so divisors will be having some kind of value. If divisors will be having exactly 2, exactగా 2 ఉన్నట్లయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. Print. So n comma is a prime number. దాని ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి మాట్లాడతాం. ఓకే, కాని పక్షంలో else it is n is not a prime number. It is not prime number. Okay, there is a matter. Our problem is gets over. Okay, let us run this particular problem for a while. If I would give some 0, not possible to identify as prime. Let me run this particular problem for one more time. So if I would give some 3 is a prime number. Actually 3 is a prime number actually. Okay, let me run for one more time. So that is 997 is a prime number. Okay, let me give one more input here. So some 10 is not a prime number actually. 10 is not a prime number. Okay, in this way you can run this particular program. Okay, ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ కూడాను టెస్ట్ కేసు చెక్ చేయకుండా మీరు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాయకూడదు. Okay, so that is what very important point to be remember in terms of writing any Python code రాయాలంటే అది మనకు కావాల్సింది. ఓకే, సో ఇక్కడ గమనిస్తే మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి అంటున్నారు. పర్ఫెక్ట్ నెంబర్ అసలు ఈ పర్ఫెక్ట్ నెంబరా కాదా అనేది ఒకసారి కనుక్కుందాం. అసలు దీని సంగతి ఏంటో ఒకసారి మాట్లాడతాం. దాన్ని మీరు సో అసైన్మెంట్ కింద రాయాల్సి ఉంటుంది. సో పర్ఫెక్ట్ అంటే ఏంటో ఒకసారి ఇక్కడ మనకి పర్ఫెక్ట్ నెంబరు, ఆ తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ నెంబరు, ఆ తర్వాత స్ట్రాంగ్ నెంబరు,
ఆ తర్వాత పాలిండ్రోమ్ 4 రకాల నంబర్స్ ఉన్నాయి ఇక్కడ. సో 4ని ఒకసారి రాద్దాం ఇక్కడ. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో ఒకసారి గమనించండి. పర్ఫెక్ట్ నెంబర్ అంటే సో దట్ కుడ్ బి గివెన్ 6 is a perfect number. Okay, 6 is a perfect number. How do you calculate the 6 is a perfect number here in the sense? So the sum of the definition చూడండి. Sum of all divisors of divisors except itself is equal to the given number. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. ఎలా ఒకసారి గమనిద్దాం. 6 తీసుకున్నారు అనుకోండి. 6కి డివిజర్స్ ఏంటి? 1 డివిజరు, 2 డివిజరు, 3 కూడా డివిజరే. తర్వాత డివిజర్ 6 ఉంటుంది. 6 అక్కర్లా. ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ అంటున్నాం కదా. ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ అంటే 6 అక్కర్లా. సో ఇట్ విల్ బి గివ్స్ యూ 6 అగైన్. 6 ఇస్తుంది. కాబట్టి 6 is a perfect number. 6 is a perfect number. దేనికోసం రాయాలి? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే 153 is ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఎలా అంటే దానికి డెఫినేషన్ ఏంటో ఒకసారి గమనిద్దాం. ట్రై టు రైట్ ద డెఫినేషన్ హియర్. డెఫినేషన్ ఈస్ సమ్ ఆఫ్ cubes of individual digits of a given individual digits is equal to the given number. Okay, sum of cubes of individual digits అంటే 153 తీసుకున్నారు అనుకోండి. 153ని సో 1 క్యూబ్ పెడతాను ఇక్కడ ప్లస్ సో 5 క్యూబ్ సో ప్లస్ 3 క్యూబ్. దీన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్మ్స్ట్రాంగ్. అంటే 1 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఇలా అయితే వచ్చే వాల్యూ 153. కాబట్టి దీన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకేనా? ఇది ప్రాబ్లం. ఇక స్ట్రాంగ్ అంటే ఏంటో చూద్దాం. సో స్ట్రాంగ్ ఈస్ probably 145. 145 is a strong number. ఎలా 145 strong number ఏందో చూద్దాం. సో sum of factorials of individual digits is equal to given number. అయితే దీన్ని అంటే ఇక్కడ ఎలా చెప్పాలి? దీని అవుట్పుట్ ఏమిటి? ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, సో ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ప్లస్ సో ఇదంతా 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఈజ్ ఈక్వల్ టు 140. గివెన్ నెంబర్ 145. కాబట్టి 145ని స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకే, పాలిండ్రోమ్ అంటే రివర్స్ చేసిన తర్వాత. ఓకే, సో అంటే 121 ఇస్ ఎ పాలిండ్రోమ్ నెంబర్. దీన్ని ఎటు చదివినా అంటే 121 తిప్పి చదివినా ఎటు చదివినా సరే సో దాన్ని రివర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్ ఈస్ ఈక్వల్ టు reverse of a number is equal to the given number. దాన్ని palindrome అంటారు. That is called as palindrome. Okay, సో ఇవన్నీ కూడా మీకు అడ్జస్ట్ చేసి ఇస్తాను. వీటి ప్రకారం మీరు చేదురు. ఇట్స్ వెరీ యూ కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ వైల్ డూయింగ్ దీస్ ప్రాబ్లమ్స్. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సొంతగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ సీలో చేసి ఉండొచ్చు మీరు ఇవన్నీ కూడా. సీలో ఇవన్నీ చేసి ఉండొచ్చు. సో సొంతగా చేయడానికి ట్రై చేయండి. ఓకే, దెన్ hope that you got the point what I am discussing. So then ఈ ప్రాబ్లం యాక్చువల్గా మీ సో వాట్ ఈస్ దట్ మీ ల్యాబ్లో ఉంది. ఇక్కడ గమనించండి. 6th ప్రాబ్లం ఒకసారి గమనించండి. 6వ ప్రాబ్లం ఒకసారి గమనించండి. జనరేట్ ఏ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 1 to 10. Ask the user to guess the number and print the message based on whether they get right or not. అంటే 1 నుంచి 10 వరకు ప్రతిసారి ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయమంటున్నారు. జనరేట్ చేసిన తర్వాత యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూ ఎంటర్ చేయమంటున్నారు.
వాల్యూ ఎంటర్ చేస్తే జనరేట్ చేసిన ర్యాండమ్ నెంబర్ కంటే చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, ఈక్వల్ గా ఉందా? ఓకేనా? జనరేట్ చేసిన ర్యాండమ్ నెంబర్ కంటే చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, ఈక్వల్ గా ఉందా అని అప్లై చేయడం కోసం ఈ ప్రాబ్లం ని ఇచ్చారు మీకు. అయితే ఈ ప్రాబ్లం రన్ చేయాలంటే you need to take the assistance of one particular package. That package is random. ఓకేనా? RANDOM అనే ఒక పర్టికులర్ ప్యాకేజ్ మీకు అవసరం అవుతుంది. సో ఈ ప్యాకేజ్ తీసుకొని ఈ ప్యాకేజ్ ద్వారా మీరు ర్యాండమ్ ఇంట్ అని చెప్పేసి ఒక చిన్న మెథడ్ ఉంది దాంట్లో. ఆ మెథడ్ ద్వారా మీరు ర్యాండమ్ నెంబర్ ని జనరేట్ చేయగలరు. అయితే ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలంటే మనకి ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ రెండు వాల్యూస్ కావాలి. ఓకేనా? 1 to 10 అంటున్నాడు కదా, ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ కావాలి, రెండు కావాలి. ఓకే, సో లుక్ అట్ దిస్, హౌ దిస్ పర్టికులర్ ప్రాబ్లం కెన్ బి డన్. సో ఎలా ఈ ప్రాబ్లం చేస్తామో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ సేవ్ దిస్ వన్ విత్ అనదర్ నేమ్, దట్ ఈస్ RANDOM random number.python. ఓకే, ఒక్కసారి గమనిద్దాం, ఎలా చేయాలో ఒకసారి గమనిద్దాం. So first of all, you have to import RANDOM. That package మీకు కంపల్సరీ కావాలి. ఈ మాడ్యూల్ ఉంటేనే మీరు చేయగలరు, లేకపోతే చేయడానికి కూడా. So let me take a small number or initial number or lower bound. Let me say lower bound LB equal to integer of NPUT of enter a number. ఒక నంబర్ ని ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. సో ఒక నంబర్ తీసుకున్నాం. రెండవది అప్పర్ బౌండ్, రెండో వాల్యూ అప్పర్ బౌండ్. ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలంటే కంపల్సరీ లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ రెండు కావాలి, రెండు ఉంటేనే చేయగలం. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మన నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అంటే జనరేట్ చేసే నెంబర్ GEN, జనరేటెడ్ నెంబర్ విల్ బి ర్యాండమ్ జనరేటెడ్ number will be equal to, ఎలా జనరేట్ చేయాలి, RANDOM random is the మాడ్యూల్ నేమ్ డాట్, దాంట్లో ఒక మెథడ్ ఉంది RANDINT random int ఆఫ్ లోయర్ బౌండ్ కామా అప్పర్ బౌండ్. ఆ రెండు మధ్యలో ఒక ర్యాండమ్ నెంబర్ ని జనరేట్ చేయమంటున్నాం. అది జనరేట్ GEN అనే ఒక పర్టికులర్ వేరియబుల్ లో పెట్టేస్తాం. సో అంటే ఈ నెంబర్ ని ఐడెంటిఫై చేయడం కోసం మీరు ఎన్నిసార్లు హిట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు వాల్యూస్ జనరేట్ చేస్తున్నారు, మీరు ఇన్పుట్ తీసుకుంటున్నారు, దానికోసం సమ్ కౌంట్ విల్ బి ఈక్వల్ టు 0. ఏదో మిస్ వచ్చి పెట్టుకోవచ్చు లేదు. సో వైల్, దీన్ని కూడాను ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్ అంటారు. దీన్ని ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్ క్రింద రాయాలి. వైల్ ట్రూ, గమనించండి, ఇది ఎప్పుడు టెర్మినేట్ అవుతుందో మనకు తెలియదు, కాబట్టి we have to continue this particular loop for longer period of times. Okay, then long period of time కింద కంటిన్యూ చేస్తాం. మీరు ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్ రాసేటప్పుడు చాలా మంది తప్పు రాశారు. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 18 దెన్ ఎస్ లేకపోతే నో అని చెప్పేసి వదిలేశారు. కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏజ్ ఇన్పుట్ తీసుకోవాలి. 18 కంటే ఎక్కువ వచ్చేంత వరకు ఇన్పుట్ తీసుకుంటూనే ఉండాలి. ఇక్కడ కూడా అంతే. సో కౌంట్ ని ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తాను. COUNT ప్లస్ ఈక్వల్ టు 1, కౌంట్ ఇంక్రిమెంట్ చేశాను. తర్వాత యూజర్ ఐపీ, యూజర్ ఇన్పుట్, UIP అంటే యూజర్ ఇన్పుట్ అని అర్థం. యూజర్ ఇన్పుట్ విల్ బి ఈక్వల్ టు, సో లెట్ us take a number as input, input here. Let me copy that particular value from over here to here. ఒక వాల్యూని ఇక్కడ కాపీ చేస్తాను. కాపీ చేసి ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈజ్ లెస్ దాన్, సో జనరేటెడ్ నెంబర్ ఇలా ఉందనుకోండి. లెస్ దాన్ అంటే మీనింగ్ ఏంటి, సో ప్రింట్ లెస్ దాన్ అంటే సో 2 స్మాల్ వాల్యూ, యువర్ గెస్ ఈజ్ టూ స్మాల్, లేకపోతే అలా రాయండి, యువర్ గెస్ ఈజ్ టూ స్మాల్, మీ గెస్ చాలా తక్కువగా ఉంది. ఓకే, లేదు ELIF ఎల్స్ ఇఫ్. ఇంకొకటి ఏంటి, యువర్ యూజర్ ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద జనరేటెడ్ వాల్యూ, GEN జనరేటెడ్ వాల్యూ. ఎక్కువగా ఉందనుకోండి మీరు ఇచ్చిన వాల్యూ, ఏమని చెప్పాలి, సో ఏమని చెప్పాలి, యువర్ గెస్ వాల్యూ ఈజ్ టూ బిగ్, నాట్ స్మాల్, టూ బిగ్. ఓకే, టూ బిగ్. ఇది కూడా కాదనుకుందాం, ఎల్స్
సక్సెస్ అయినట్లేగా, ఈక్వల్ అయినట్టేగా, ఈక్వల్ అయినట్టే కదా. సో you have to generate congrats, it's equal, you got the number. నంబర్ మీకు వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ కంటిన్యూ చేయడం దానికి, కాబట్టి బ్రేక్ దట్ లూప్, లోపల బ్రేక్ చేసేయండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఈ ప్రాబ్లమ్ సేవ్ చేసి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ సేవ్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎస్, సేవ్ దిస్ వన్. ఒక వాల్యూ ఎంటర్ చేయమంటున్నారు 1. రెండవ నెంబర్ వచ్చేసి సో 10 అన్నారు. 10 మీ ఇన్పుట్ ఏంటి? సో సమ్ 2 స్మాల్ 8 ఎంటర్ చేశాను. ఎస్, ఇట్ హాస్ బిన్ జనరేటెడ్ 8. రాండమ్ నెంబర్ ప్రస్తుతానికి ఏముందంటే 8 ఉంది. మరొకసారి రన్ చేద్దాం, ఇంకేదన్నా అవుట్పుట్ వస్తే గమనిద్దాం. సో 1 దట్ ఈస్ 10 తీసుకుంటున్నాం. 1 ఎంటర్ చేశాను, 2 స్మాల్. 10 ఎంటర్ చేశాను, 2 బిగ్. పోనీ మధ్యలో వాల్యూ 5 ఎంటర్ చేస్తున్నాను, 2 స్మాల్. పోనీ 6 ఎంటర్ చేస్తున్నాను, 2 స్మాల్. 7 ఎంటర్ చేస్తున్నాను, 2 స్మాల్. 9 ఎంటర్ చేశాను, 2 బిగ్. 8 ఎంటర్ చేశాను. అంటే ఎన్నిసార్లు కౌంట్ ప్రింట్ చేయలేదా? ఓకే, కౌంట్ ప్రింట్ చేద్దాం చివరిలో. ఎన్నిసార్లు మనం ఇక్కడ అప్లై చేసాం గమనించండి. 1 2 3 4 5 6 గెస్లో మనకి వాల్యూ, 6 గెస్లో మనం వాల్యూ కరెక్ట్ చేసాం అనమాట. అంటే ఇక్కడ ఎంటర్ అయిన నెంబర్ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎంటర్ లోయర్ బౌండ్ అని రాద్దాం. ఇక్కడ సింపుల్ గా మనకు కావాల్సిన విధంగా ఎంటర్ లోయర్ బౌండ్, ఎంటర్ అప్పర్ బౌండ్. అలాగే ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ గెస్. షుగర్ లో లాస్ట్ లో ఏమి రాద్దామంటే ప్రింట్, అంటే ఎన్నిసార్లు మీరు ప్రింట్ తీసుకున్నారు. You have taken count guesses. These many number of guesses you have taken. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మళ్ళీ ఈ ప్రాబ్లమ్ సేవ్ చేసి రన్ చేద్దాం. లోయర్ బౌండ్ ఎంటర్ చేయమంటున్నారు, దట్ ఈస్ 10. అప్పర్ బౌండ్ ఎంటర్ చేయమంటున్నారు. సారీ, ఓకే, మరొకసారి రన్. 1 కదా, లోయర్ బౌండ్ 1 కదా, నేను తప్పు ఎంటర్ చేశాను, సారీ ఫర్ దట్. 1, సో 10 is the upper bound. Your guess is 1, 2 small. Your guess is 10, 2 big. Your guess is 5, 2 small. 2 big అంటున్నారు. ఇప్పుడు 4 ఎంటర్ చేస్తారు, 2 big, 2. సో యూ హ్యావ్ టేకెన్ 5 guesses. 5 సార్లు తీసుకుంటే ఇప్పుడు గెస్ అనేది వచ్చింది. ఓకేనా, 5 guesses. ఇదేం లేదు, ఒక చిన్న గేమ్ లాగా, అంతే, అంత మించి ఏం లేదు. యూ హ్యావ్ టేకెన్ 5 guesses. ఓకే, సో దెర్ఫోర్ దిస్ ఇస్ ది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా మీరు ఒకసారి వీడియో చూసి ఒకసారి రాయండి, ఈ ప్రాబ్లం కూడా. సో నౌ ఐ విల్ గివ్ యూ 9th వరకు ఉంది, రేపటి వరకు ఉన్నట్టుంది ఇది అసైన్మెంట్ 2కి. సో 9th ఈవినింగ్ ఇస్తాను, 10th నుంచి 12th లోపల ఇస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడాను 2 రోజుల్లో మీరు పర్ఫామ్ చేయొచ్చు, 2 రోజుల్లో మీరు రాయొచ్చు. ఓకే, so today we have discussed regarding to so first 2 topics, definite iteration, తర్వాత ఈ సెలెక్టివ్ కండిషన్స్, తర్వాత వైల్ లూప్. ఇంతవరకు ప్రీవియస్ గా డిస్కస్ చేసాము, కానీ మరొకసారి ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసాము. ఈరోజు కంప్లీట్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసాము వీటన్నిటికి సంబంధించి. సో ఒకళ్ళు నన్ను అడిగారు, టుడే విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ది ప్యాటర్న్, దట్ ప్యాటర్న్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ అని చెప్పేసి అడిగారు. సో ఆ ప్యాటర్న్ కూడా ఇప్పుడే చెప్తాను నేను. ఆ ప్యాటర్న్ కూడా ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చెప్తాను. సో గమనిద్దాం ఆ ప్యాటర్న్ ఏంటో ఒకసారి. అంటే 1 1 1 -1 ఆ ప్యాటర్న్ ఎలా వచ్చిందో ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ అని చెప్పేసి అడిగారు. సో నాకు టైం చాలా తక్కువ, 4 minutes ఉంది. ముందు అటెండెన్స్ తీసుకుంటాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఓకే, లెట్ మీ టేక్ అటెండెన్స్ ఫస్ట్. 55 people have attended today.
Okay, I have taken the attendance. Then I'd like to go ahead and iteration. Let me save this one as this particular problem as iteration.py. ఎలా వర్క్ అవుతుందో చెప్పమన్నారు. ఓకే, గమనిద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు లాస్ట్ మినిట్ లో 21 అంట. ఓకే, so let us take this particular problem and let me adjust this one here. N equal to, this will be n equal to, enter a number. So how many rows? అవసరం లేదు మనకి, ఇవన్నీ అవసరం లేదు. So for I in, so the range of 1 comma n plus 1. Okay, then again for j in, so the range of, so 1 comma I plus 1, ఆ రేంజ్ వరకు దీన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రింట్, సో j వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, కామా e and d is equal to, సో ఒక కొంత స్పేస్ తీసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా జస్ట్ ప్రింట్ రాస్తే సరిపోద్ది, బట్ ఏంటంటే ఈ అండ్ అనేది మెన్షన్ చేయడం కరెక్ట్ ఇక్కడ బ్యాక్ స్లాష్. ఓకే, దెన్ దట్ ఇస్ ద మ్యాటర్. ఈ ప్రాబ్లంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ లూప్ ఈస్ ఫర్ ద నెంబర్ ఆఫ్ రోస్, దిస్ లూప్ ఈస్ ఫర్ హౌ మెనీ ఎలిమెంట్స్ విత్ ఇన్ ది రో. ఫస్ట్ లూప్ ఈస్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ కావాలి, n నెంబర్ ఆఫ్ రోస్ కావాలి, ఒక్కొక్క రోలో ఎన్ని ఎలిమెంట్స్ కావాలి, 1 నుంచి I plus 1. I equal to 1 ఉందంటే 1 to 1, that is only one element. I equal to 2 ఉందంటే 1 to 3, అంటే 1 to 2, that is 2 elements. అట్లా ప్రింట్అవుట్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి గమనిద్దాం. సో ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో నెంబర్ ఆఫ్ రోస్ విల్ బి ఈక్వల్ టు, లెట్ మీ సే దట్ ఈస్ 5. సో 1 2 2 2 3 3 3 1 2 3 4 1 2 3 4 5 సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ గమనించండి, ఇది ith లూపు. సో ఇనిషియల్ గా దిస్ ఇస్ ఫస్ట్ రో, ఫస్ట్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, సింగిల్ ఎలిమెంట్. ఫస్ట్ రో, సెకండ్ రోలో, థర్డ్ రోలో, ఫోర్త్ రోలో, ఫిఫ్త్ రోలో. ఒకవేళ మీరు ఈ ప్యాటర్న్ కొద్దిగా మార్చారనుకోండి, ఈ ప్యాటర్న్ ని లైట్ గా చేంజ్ చేశారనుకోండి, వాట్ ఈస్ యు ఆర్ సపోజ్ టు చేంజ్ హియర్ ఈస్ n+1 అని j లో కూడా రాశారనుకున్నాం. అంటే ఫస్ట్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, n ఎలిమెంట్స్ ఉండాలి. సెకండ్ రోలో n ఎలిమెంట్స్ ఉండాలి. థర్డ్ రోలో n ఎలిమెంట్స్ ఉండాలి. అంటే n/n మేట్రిక్స్ ప్రింట్ అవుతుంది ఇక్కడ, n/n మేట్రిక్స్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ రన్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లం. సో n ఈక్వల్ టు సమ్ 5 గా తీసుకున్నాను అనుకోండి. సో గమనించండి, what is this? Range of n+1, j equal to 1 n+1. Yeah, what is the problem here? Most recent call. ఓకే, నేను ఎంటర్ చేసిన వాల్యూ తప్పు ఎంటర్ చేశాను, అందువల్ల ప్రాబ్లం. అంటే క్యారెక్టర్ ఎంటర్ చేశాను, అందువల్ల ప్రాబ్లం అయింది. సపోజ్ 5 తీసుకున్నాం, గమనించండి. ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ క్యారెక్టర్ ఎంటర్ చేశాను, అందువల్ల ప్రాబ్లం అయింది. ఇక్కడ గమనించండి, ఫస్ట్ రోలో 5 ఎలిమెంట్స్,